మన లినక్స్ సిస్టమ్ లో ఫైల్స్ ని సెర్చ్ చేయడానికి యూజ్ చేసే పవర్ఫుల్ కమాండ్ ఫైండ్. దీని సింటాక్స్ వచ్చేసరికి ఫైండ్ స్పేస్ పాత్ స్పేస్ కండిషన్స్. సో ఫైండ్ కి మనం ఎక్కడ సెర్చ్ చేయాలి అండ్ ఏ కండిషన్స్ తో సెర్చ్ చేయాలి అనేది మనమే చెప్పాలి. ఫస్ట్ మనం ఏదైనా ఫైల్స్ ని వాటి నేమ్ తో సెర్చ్ చేయాలంటే ఫైండ్ స్పేస్ మనం ఎక్కడ సెర్చ్ చేయాలో ఆ పాత్. ఇక్కడ నేను డాట్ ఇస్తున్నాను. డాట్ అంటే నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో సెర్చ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ హోమ్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీ అండ్ ఇలా ఏ పాత్ అయినా ఇవ్వచ్చు. నేను ఓవరాల్ సిస్టమ్ లో సెర్చ్ చేయాలంటే ఇక్కడ రూట్ డైరెక్టరీ ఇవ్వాలి. అండ్ మనం నేమ్ తో సెర్చ్ చేయాలి కాబట్టి మన కండిషన్ వచ్చేసరికి హైఫన్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. ఇక్కడ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఇస్తున్నాను. ఇప్పుడు చూసారా ఫైల్ డాట్ టీఎక్స్టీ ఎక్కడెక్కడ ఉందో ఆ పాత్స్ అన్ని వచ్చాయి. అండ్ ఇది కేస్ సెన్సిటివ్ సెర్చ్. కేస్ ఇన్సెన్సిటివ్ సెర్చ్ చేయాలంటే ఇక్కడ హైఫన్ నేమ్ దగ్గర హైఫన్ ఐ నేమ్ అని పెట్టాలి. ఇలాగ డాట్ లాగ్ ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్స్ అన్ని నేను సెర్చ్ చేయాలంటే ఇక్కడ ఫైల్ నేమ్ దగ్గర స్టార్ డాట్ లాగ్ అని ఇస్తే చాలు. ఇప్పుడు నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న అన్ని లాగ్ ఫైల్స్ ప్రింట్ అవుతాయి. ఫైల్స్ ని మనం సైజ్ తో కూడా సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను 10 MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ ని సెర్చ్ చేయాలంటే హైఫన్ సైజ్ స్పేస్ ప్లస్ 10M అని ఇస్తే చాలు. అదే 10 MB కంటే తక్కువ ఉన్న ఫైల్స్ ని సెర్చ్ చేయాలంటే -10M అని ఇవ్వాలి. ఇలా కేబీస్ కి కే అని, జీబీస్ కి జీ అని ఇస్తాం. ఇది మనకి రియల్ టైమ్ లో స్టోరేజ్ క్లీనప్ కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం టైం తో కూడా సెర్చ్ చేయొచ్చు. నాకు 30 days కంటే ముందు మోడిఫై అయిన ఫైల్స్ అన్ని కావాలంటే ఫైండ్ కమాండ్ కి హైఫన్ ఎం టైమ్ ప్లస్ 30 అని ఇస్తాం. అదే ఓన్లీ లాస్ట్ 2 days లో మోడిఫై అయిన ఫైల్స్ ని సెర్చ్ చేయాలంటే హైఫన్ ఎం టైమ్ స్పేస్ -2 అని ఇస్తాం. ఇలా సెర్చ్ చేయడమే కాదు, ఈ సెర్చ్ చేసినప్పుడు వచ్చిన ఫైల్స్ తో మనం ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 30 days కంటే ముందున్న ఓల్డ్ ఫైల్స్ ని నేను డిలీట్ చేయాలి అంటే హైఫన్ ఎం టైమ్ ప్లస్ 30. ఈ కమాండ్ కి మనం పర్ఫామ్ చేయాల్సింది డిలీట్ ఆపరేషన్ కాబట్టి హైఫన్ డిలీట్ అని ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న కమాండ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ EXEC అంటే ఎగ్జిక్యూట్ కండిషన్. అండ్ అలాగే RM అంటే రిమూవ్ కమాండ్. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేసరికి ప్లేస్ హోల్డర్స్ అన్నమాట. ఒక్కొక్క ఫైల్ ఇక్కడ RM కమాండ్ కి అప్లై అవ్వడానికి. అండ్ ఈ / సెమీకోలన్ అనేది ఎండ్ ఆఫ్ ద కమాండ్. అండ్ అలాగే నాకు 1 week బ్యాక్ మోడిఫై అయిన 5 MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న అన్ని డాట్ లాగ్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ కావాలంటే ఈ ఫైండ్ కమాండ్ తో ఎలా యూజ్ చేస్తామో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా ఫైండ్ కమాండ్ తో మనం చాలా రకాలుగా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అవన్నీ నేను ఒక PDF లో పెట్టి ఆ PDF మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. మన టెలిగ్రామ్ లింక్ వచ్చేసరికి బయోలో ఉంది.